వాక్యంలోకి వెళ్దాం. హౌ టు రిసీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాల్ని మనం ఎలా పొందుకోవాలి, దేవుని యొక్క కటాక్షాన్ని ఈ సంవత్సరం మనం ఎలా పొందుకోవాలి, దేవుని చిత్తము మన జీవితంలో ఎలా నెరవేరాలి, దేవుని ఉద్దేశాలు ఎలా మన జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని యొక్క సంకల్పము ఎలా మన జీవితంలో నెరవేర్చబడాలనేది చాలా ప్రాముఖ్యం. Let God involve in our lives. Let God involve in our lives. దేవుడు మన జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ అయితే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు వేరు. దేవుని మాటలను ఎలా మనం లక్ష్య పెట్టాలి, దేవుని మాటలను ఎలా మనం తీసుకోవాలి, హౌ టు మెడిటేట్ అండ్ హౌ టు షో ఇంట్రెస్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద చాలా సలహాలు, చాలా మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. వాటన్నిటిని ఎలా మనము డీకోడ్ చేయాలి, ఎలా వాటిని తీసుకోవాలి, ఎలా వాటన్నిటిని మనము సెగ్రిగేట్ చేయాలి. వెరీ టఫ్ లైఫ్, వెరీ టఫ్ లైఫ్. ఒకరేమో ఎస్ అంటారు, ఒకరేమో నో అంటారు. ఒకరేమో పండు తినమంటారు, ఒకరేమో పండు తినద్దంటారు. ఎవరి మాట వినాలి కరెక్ట్గా? ఒకరేమో చేయమంటారు, ఒకరేమో చేయొద్దంటారు. దేవుడు ఒకటి చెప్తుంటాడు, మన మనస్సు ఇంకోటి చెప్తుంటుంది. మనం ఒకటి అనుకుంటాం, మన ఇంట్లో వాళ్ళు ఇంకోటి చెప్తుంటారు. దేవుడు ఒకటి చెప్తే మనలో దెయ్యం ఇంకోటి చెప్తుంటుంది. సో ఎవ్రీడే యూ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. మీరందరూ ఏమవుతారు? కన్ఫ్యూజ్ అవుతారు కదా లైఫ్లో. కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఈ డ్రెస్ తీసుకోవాలా, ఈ డ్రెస్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా అని బాగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. వెన్ యూ గో టు ఎ షాప్, ఒక బట్టల షాప్కి, ఒక వస్త్రాలు బట్టలు కొనుక్కోవడానికి, లేదా ఒక గ్రాసరీ షాప్కి మనము వెళ్ళినప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, చాలా ఉంటాయి. ఈ బ్రాండ్ తీసుకోవాలా, ఆ బ్రాండ్ తీసుకోవాలా, ఇది చేయాలా, అది చేయాలా అని రకరకాలుగా మనకు కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉన్నప్పుడు టక్కని వేరే వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇది ఎలా ఉంది, దీంట్లో ఏది తీసుకోమంటావు, ఇది ఏది చేద్దాం, అది ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ షర్ట్ బాగుంటుంది, ఏ డ్రెస్ బాగుంది, ఏ శారీ బాగుంది. ఇవన్నీ పీపుల్ మేక్ అస్ టు కన్ఫ్యూజ్. ఈ షాపులు, ఈ వస్తువులు, ఇవన్నీ కూడా మీ నేత్రాలని, విజన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. యూ డోంట్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. మీకు ఒక స్టేబుల్ మైండ్ లేదు. ఆ స్టేబుల్ మైండ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? వెన్ యు ఆర్ ఫోకస్డ్ విత్ గాడ్. దేవుడితో నువ్వు ఫోకస్ చేసినప్పుడు అప్పుడు నీకు ఒక స్టేబుల్ మైండ్ వస్తుంది. ఎప్పుడు మన మైండ్లోంచి ఆ ఫికిల్ మైండ్, డ్యూయల్ మైండ్ రెండు మైండ్లు ఉంటాయి మనకి. ఎప్పుడు అది తీసేయాలి. అనేకులని మనము సలహా అడుగుతుంటాం, ఏది తీసుకోవాలని. బట్ వెరాజ్ ఫర్ క్రిస్టియన్స్, ఫర్ బిలీవర్స్, ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దెర్ ఆర్ నో ఆప్షన్స్. మనకు ఒకటి, ఇదొక్కటే ఉంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ మల్టిపుల్ బుక్స్. నాకేమీ 10-20 పుస్తకాలు లేవు. దేవుడు నాకు ఒకే ఒక బుక్ ఇచ్చాడు. ఈ ఒక్క బుక్ని ఫాలో అవ్వమన్నాడు. ఆమేన్. ఒకే ఒక బుక్ ఉంది అందరికీ. ఆ బుక్ను మనము ఫాలో అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ వర్డ్ కాంట్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్.
మీరు ఈ వాక్యాన్ని వెంబడించకపోతే, నాకు ఒక్కటే బుక్ ఉంది, మీకేమన్నా 10 బుక్కులు ఉన్నాయా? లేవు. కొందరికి ఉంటాయి. చాలామందికి చాలా బుక్కులు ఉంటాయి, చాలామందికి చాలా రకరకాల క్యాలెండర్లు ఉంటాయి. చర్చ్ క్యాలెండర్ ఉంటుంది, దాని పక్కన నక్షత్రాల క్యాలెండర్ కూడా ఉంటుంది. యు ఫాలో థింగ్స్. నువ్వు కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటే నీ ఇల్లు కూడా కన్ఫ్యూజన్లో ఉంటుంది. వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు ఫాలో, ఈవెన్ యువర్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. ఈ పుస్తకాలు ఉన్నాయి, ఇంకొక పుస్తకాలు, ఈరోజు ఏం రోజు, ఇంకో పుస్తకం తెచ్చేస్తాం. ఈరోజు మంచి రోజేనా అని ఇంకో క్యాలెండర్ చూస్తాం. ఏమి పుస్తకం సరిపోదా? ఎక్కువ అయిపోయిందా లేదంటే తక్కువ ఉందా? పుస్తకం సరిపోలేదా? ఎప్పుడైనా చదివితే కదా సరిపోయేది తెలిసే. ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారి నాకు కంప్లీట్ చేయండి. మీ జీవితానికి, మీ తరాలకు ఉపయోగపడే మెటీరియల్ దీంట్లో ఉంది. ఆమేన్. Don't go to another book. If you want to go to another book, leave this book immediately. నువ్వు వేరే పుస్తకంలో తొంగి చూడాలనుకుంటే ఈ పుస్తకాన్ని నిర్దాక్షిణంగా వదిలేయి. వద్దిది 2 పడవల మీద ఎప్పుడు కాలు కాదు కదా, చెయ్యి కూడా పెట్టకు. దిస్ బుక్ ఈజ్ ఎనఫ్. చూడండి, ఎక్కడికి వెళ్ళినా నీకు ఒకటే ఉంటుంది, కన్ఫ్యూజన్. చాలామంది అడుగుతారు నన్ను, బ్రదర్ ఆ పాస్టర్ చెప్పేది కరెక్టా, ఈ పాస్టర్ చెప్పేది కరెక్టా, ఈ పాస్టర్ చెప్పేది కదా, ఆ సిస్టర్ గారు చెప్పేది కరెక్టా, ఏ మ్యాన్, యు ఆర్ ట్రైంగ్ టు జడ్జ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఒకటే చెప్తాను, వాక్యం కరెక్ట్. ఆమేన్. వాక్యం కరెక్ట్. ఇది వర్డ్. నీ లైఫ్లో 100 మంది పాస్టర్లు వచ్చి కన్ఫ్యూజ్ చేశారా? గో లాక్ యువర్ డోర్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అవర్స్ టుగెదర్. The Lord will speak to you and the Lord will erase all your confusions. Amen. And don't come and ask me, ఇక్కడ వచ్చి నిలబడుకొని ఆ పాస్టర్ చెప్పాడు, ఈ పాస్టర్ చెప్పాడు, నువ్వు ఏం చెప్తున్నావు, నీది కరెక్టా, వాళ్ళది కరెక్ట్, నన్ను చడకపో. టాలీ మై వర్డ్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. నా మాటలు బైబిల్లో టాలీ చేయండి. ఒకవేళ నా మాటలు బైబిల్లో లేదా తీసి పక్కన పెట్టండి నన్ను, అంతే. బికాస్ దిస్ ఆల్టర్ ఇస్ నాట్ మైన్. ఇది దేవుడు ఆల్టర్, దేవుడిచ్చిన ఆల్టర్. ఇది దేవుడి గురించి మాత్రమే చెప్పాలి, నేను వేరే వాళ్ళ గురించి చెప్పలేను. వేరే వాళ్ళ గురించి చెప్పమన్నా నేను చెప్పను, నా వల్ల కాదు. ఇది దిగి చెప్తా అవసరమైతే. మీరు బాగున్నారా, మీ అందరూ ఎక్సలెంట్, సూపర్, మళ్ళీ దేవుడు చాలా గొప్పడు, అది. సో షుడ్ బి వెరీ కాన్షియస్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. సో మనకు 100 కొద్ది ఆప్షన్స్ లేవు. ఓన్లీ బైబిల్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ అవర్ లైఫ్స్. ఆమేన్. ఆమేన్. సో వీ ఎంటర్డ్ ఇన్ టు న్యూ ఇయర్. మనం కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయ్యాం. ఏది మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏది మనల్ని ముందుకు నడిపించాలి, ఎవరు మనల్ని ముందుకు నడిపిస్తారు? తల్లిదండ్రుల, అన్నదమ్ముళ్ళ, అక్కచెల్లెళ్ళ, భర్తనా, భార్యనా, పిల్లల, ఎవరు మనల్ని ముందుకు నడిపిస్తారు? ఈ సంవత్సరం ముందుండి ఎవరు నడిపిస్తారు? నాకు ఏజ్ అయిపోయింది, నేను నడవలేను, నా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు నన్ను నడిపించలేరు, నా ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు, నేనే వాళ్ళు నడిపించాలి. ఇలా మనం చూసుకుంటే ఎవరు కూడా మనల్ని నడిపించే వాళ్ళు లేరు. ఎవరు నడిపిస్తారు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఈ కొత్త సంవత్సరంలో 24 లానే ఉంటుందా? 25 కొంచెం కొత్తగా ఉండాలని చూడాలనుకుంటున్నారా? 25 కొంచెం మార్పులు కలగాలని అనుకుంటున్నారా? లెట్స్ స్టడీ సంథింగ్ డీపర్ సబ్జెక్ట్స్. కొంచెం లోతుగా వెళ్ళాలి మనం, కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు, దేవుడితో లోతైన సహవాసం చేసినప్పుడు కంపల్సరీ మనలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. ఆమేన్. మన డైలీ రొటీన్ లైఫ్లో, మన రోజువారీ జీవితంలో మార్పులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఏం చేయాలి అసలు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చాడు, ద ఇయర్ ఆఫ్ డివైన్ సప్లై. దైవికమైన సహాయం మనకు దేవుడు ఇస్తాడని, దేవుని ద్వారా సహాయం కలుగుతుందని, దేవుడే మనకు సహాయం అని ఆయన మనకు రూఢిగా వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. సో అంత గొప్ప వాగ్దానాన్ని ఇంత చిన్న వ్యక్తులు ఎలా వీటిని హ్యాండిల్ చేయాలో ఒక్కసారి మనము గమనించాలి. హౌ టు హ్యాండిల్ దిస్ ప్రామిసెస్. చూడండి, మనం బైబిల్లో గమనిస్తే ప్రతి ఒక్క దేవుని బిడ్డకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరికి దేవుడు బైబిల్లో
వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత ప్రతి ఒక్కరికి, తన బిడ్డలకి, ఇజ్రాయేల్ ప్రజలకి, అందరికీ ఆయన వాగ్దానం ఇచ్చాడు. హీ గేవ్ ఎ ప్రామిస్ వర్డ్. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను స్వస్థపరుస్తాను, నిశ్చయముగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. దేవుని మాట. వాగ్దానం అంటే ఏంటి? దేవుడు నీ జీవితంలో పలుకుతున్న ఒక మాట. అండ్ హౌ టు రిసీవ్ హిస్ వర్డ్. ఆయన మాటను మనం ఎలా పొందుకోవాలి? అమ్మా, ఈ డ్రెస్ బాగుంది, వేసుకో అని చెప్తాను నేను. రేపు ఇంకో వచ్చి ఈ డ్రెస్ బాగాలేదు, తీసేయంటే తీసేస్తుంది. తీసలేదా? పక్కా తీస్తావు. ఎస్, యూ రిమూవ్ థింగ్స్ ఇఫ్ సమ్వన్ టెల్స్ ఇన్ అడ్వాన్స్. ఒకేసారి ఇద్దరు, ఒకరు ఎస్ అని ఒకరు నో అని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయి వద్దు పోరా అని వెళ్ళిపోతామేమో. కానీ ఒకరోజు ఒకరు ఎస్ అని చెప్పి ఇంకో రోజు ఇంకొకరు నో అని చెప్పామనుకో, మీరు రెండో రోజు ఏం చెప్పారో అదే వింటారు. ఇప్పుడు చూడండి, ఆదాము కూడా అదే చేశాడు. దేవుడు వచ్చి పండు తినద్దన్నాడు, ఓకే ఎస్ అన్నాడు, ఓకే తినను ప్రభు అన్నాడు. పక్క రోజు సర్పం వచ్చి ఏం చేసింది? తిను అనింది, ఎస్ తింటానన్నాడు. ఈయనకి ఎస్ చెప్పాడు, సర్పానికి కూడా ఎస్ చెప్పాడు. అందరికీ చెప్తారు ఎస్. సో ఈరోజు మీరు చాలామంది వ్యక్తుల కొరకు బతుకుతున్నారు, చాలామంది కుటుంబాల కొరకు మీరు బతుకుతున్నారేమో. నో, యూ నీడ్ టు లివ్ ఫర్ జీసస్. యేసయ్య కొరకు మనం బతకాలి, యేసయ్య కొరకు మనం జీవించాలి, యేసయ్య కొరకు మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేసుకోవాలి. ఆమేన్. లెట్స్ గో టు స్క్రిప్చర్. హౌ టు రిసీవ్ దిస్ ప్రామిసెస్ ఇన్ దిస్ ఇయర్. మాథ్యూ 21:22. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 21:22. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. వావ్, జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి. హౌ టు రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్. వాళ్ళెవరో తెస్తారు, వీళ్ళెవరో తెస్తారు, వాళ్ళెవరో ఇస్తారు, వీళ్ళెవరో ఇస్తారు కాదు. లెట్ us రిసీవ్ ఫ్రమ్ అవర్ ఫాదర్ ఫ్రమ్ టుడే. ఆమెన్. దేవుడి దగ్గర నుంచి, మన తండ్రి దగ్గర నుంచి మనం పొందుకుందాం ఈ రోజు నుంచి. ఆమెన్. ఫాదర్ ఇస్ రెడీ టు గివ్ us సంథింగ్ గ్రేట్. మనుషులు కొంచెమే ఇస్తారేమో, మనుషులు అసలు ఇవ్వకుండా పోతారేమో. చాలామందిని అడిగి యాస్ట్కి వచ్చింది. అప్పిస్తారా, డబ్బులు ఇస్తారా, అవి ఇస్తారా అని ఈజీగిపోయి మనం బేజారు అయిపోయినాయి. అండ్ లెట్ us ask ఫాదర్. ఆమేన్. తండ్రిని అడుగుదాం మనం ఈరోజు నుంచి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు ఒకటే నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒకటే మనకి సహాయం చేస్తున్నాడు. ఏం తెలుసా? ఈ పెద్ద వాగ్దానాల్ని, గొప్ప వాగ్దానాల్ని ఎలా మనం సొంతం చేసుకోవాలి. హౌ టు రిసీవ్ దిస్ ప్రామిసెస్. దిస్ ప్రామిసెస్ ఆర్ వెరీ బిగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇవి చాలా పెద్దవి. ఆ చాలా పెద్దవని ఎలా ఇచ్చాడు దేవుడు మనకు? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని పిలిచి దేవుడు వాడికి ₹1 కోటి బ్యాగు వాడికి ఇస్తే, దేవుడు ఇస్తాడని వాడు నమ్మగలిగితే వాడు దాన్ని మోయగలడు. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు మనం గమనిస్తే, ఒక వ్యక్తి నమ్మకాన్ని బట్టి ఒక వ్యక్తి పొందుకోగలడు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. సో హౌ యు రిసీవ్ దిస్ ప్రామిసెస్. ఈ వాగ్దానాలు ఎలా పొందుకుంటావు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి మించిన విలువైనది ఇంకోటి లేదు, దీనికి మించింది ఇంకోటి లేదు. దీని మీద కాకుండా ఇంకా దేని మీద ఫోకస్ చేయకండి. ఆమేన్. యా, యూ షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మేబీ నువ్వు మినిస్ట్రీలో ఒక వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడేమో, తర్వాత మీరు ప్రామిస్ కార్డ్స్ తీసుకున్న వాగ్దానం పొందుకున్నారేమో. దాన్ని రోజు మనము నమ్ముదాం. ఆమేన్. లెట్ us బిలీవ్ దట్ ప్రామిస్ ఎవ్రీ డే. ఎలా మన జీవితంలో అది అప్లై అవుతుంది? ఎప్పుడు దేవుడు మనకు అది సొంతం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా, లేదంటే ఏం చేస్తే ఈ వాగ్దానం ఒక డివైన్ సప్లై మన లైఫ్లో మనకు అప్లై అవుతుందో మనం ఈరోజు వాక్యంలో చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ రీడ్ దట్ వన్స్ అగైన్. యా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. వావ్. సో హౌ టు రిసీవ్. ఎలా పొందుకుంటావు నువ్వు? అసలు
దేవుడివి ఎలా పొందుకుంటావు, దేవునివి ఎలా నువ్వు పొందుకుంటావంటే, నంబర్ 1 ఫస్ట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. వెన్ యూ బిలీవ్, వెన్ యూ బిలీవ్ యూ రిసీవ్ థింగ్స్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు ఈగలడని, దేవుడు చేస్తాడని, కంపల్సరీ నీ జీవితంలో దేవుడు చెప్పినవన్నీ నెరవేరుతాయి. ఆమెన్, ఆమెన్. సో బిలీవింగ్ సిస్టమ్, రిసీవింగ్ సిస్టమ్ చాలా డేంజర్. నీ బాడీలో ఏమి లేకపోతే నువ్వు బతకవు. నువ్వు అసలు పొందుకోవాలంటే నీ జీవితంలో దేవుడు ఏదైనా రిలీజ్ చేసి ఉండాలి. ఆయన రిలీజ్ చేశాడు అంటే చేశాడు. వెన్ యూ విల్ రిసీవ్ థింగ్స్, ఎప్పుడు వాటిని పొందుకోగలవు తెలుసా? ఆ మాటలు నువ్వు నమ్మినప్పుడు. ఆమేన్. ఎప్పుడు పొందుకుంటావు తెలుసా ఈ వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానము, ఈ ఇయర్ ప్రామిస్ వర్డ్ ఎప్పుడు నువ్వు పొందుకుంటావు అంటే నీలో నమ్మకం ఉన్నప్పుడు. హౌ టు రిసీవ్ ప్రామిసెస్, దేవుని వాగ్దానాలు ఎలా పొందుకుంటావు నువ్వు అంటే, నీలో ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడు. నేను నమ్ముతున్నాను దేవుడు నాకు చేస్తాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నాకు ఈ సంవత్సరం నన్ను పోషిస్తాడు, నన్ను డివైన్ సప్లై నాకు ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? వావ్, యూ నీడ్ టు బిలీవ్ ఎవ్రీ డే. ఆమెన్. మార్నింగ్ లేయింగ్ అనే లెట్ దేర్ బి డివైన్ సప్లై. ఆమెన్. లెట్ దేర్ బి డివైన్ సప్లై. ఆమెన్. సో క్యాలెండర్లుగా ఉన్నాయి, వాక్యాలుగా ఉన్నాయి, ప్రామిస్ కార్డులుగా ఉన్నాయి. అలా పెట్టకండి. చూడండి, మన ఇంట్లోని గ్రాసరీ తెచ్చుకున్నా లేదా నాన్ వెజిటేరియన్ తెచ్చుకున్నా, ఒకవేళ వాటిని వెంటనే వండకపోతే ఏమైతే అవి పాడైపోతాయి. కానీ వాక్యం పాడవదేమో కానీ నీలో నెరవేరదు. ఈరోజు దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని మిమ్మల్ని నమ్మి మీరు మొయ్యలేనంత గొప్పది, ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు దాన్ని సొంతం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో కంపల్సరీ ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఎప్పుడు అంటే మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని పాయింట్స్ గుండా మనం వెళ్ళినప్పుడు. నంబర్ 1, వెన్ యూ బిలీవ్ అండ్ రిసీవ్. ఆమేన్. నమ్మండి, పొందుకోండి. నమ్మిన వాని ఎడల ఈ సూచక క్రియలు జరుగును. ఇందాక మీరు సాక్రిమెంట్ తీసుకున్నారు, నా రోగం పోతుంది, నా రోగం పోయింది అని తీసుకున్నావా? అవుట్, అంతే. ఈ సాక్రిమెంట్ తీసుకుంటున్నా, నా తలనొప్పి పోతుందని తీసుకున్నావా? పోద్ది, అంతే. అసలు తలనొప్పికి, రోగానికి, సాక్రిమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు అసలు. దీనికి అసలు సంబంధమే లేదు. అది వేరే, ఇది వేరే. నువ్వు సాక్రిమెంట్, వెన్ యూ బిలీవ్, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తాగుతున్నావా, వెంటనే అది మాయమైపోద్ది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యు ఆర్ నాట్ బిలీవింగ్ ద సిక్నెస్, యు ఆర్ బిలీవింగ్ ద హీలింగ్. బయటికి వెళ్తే రోగాలు నమ్ముతారు, హాస్పిటల్కి వెళ్తే రోగాలు నమ్ముతారు, వాళ్ళని కలిస్తే రోగాలు నమ్ముతారు, వీళ్ళని కలిస్తే రోగాన్ని. యు ఆర్ బిలీవింగ్ సిక్నెస్, యు ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతాం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్ యూ రిసీవ్ డివైన్ హీలింగ్. సాక్రిమెంట్ తీసుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు, పర్సనల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు నమ్మితే నీతో కంపల్సరీ ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. వెన్ ఐఎమ్ వాకింగ్ అలోన్, గాడ్ ఈజ్ విత్ మీ అని నువ్వు నమ్మితే వెంటనే, వెన్ యూ బిలీవ్ ద లార్డ్ విల్ బి అటెంటివ్. దేవుడు అలర్ట్ అయిపోతాడు. ఆమేన్. యువర్ బిలీఫ్ సిస్టమ్ విల్ చేంజ్ యువర్ గాడ్. దేవుణ్ణి కదిలిస్తుంది నీ నమ్మకం. హల్లెలూయా. నేను ఒక్కనే పోతున్నా. నో, నాతో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హీ విల్ బి అట్ యువర్ రైట్ సైడ్ అట్ ద సెకండ్. ఆ గడియలోనే, ఆ నిమిషంలోనే దేవుడు నీ పక్కన ఉంటాడు. ఆమేన్. వెన్ యు బిలీవ్ గాడ్, దేవుడిని నువ్వు ఎంత గొప్పగా నమ్ముతున్నావో అంతకంటే ఎక్కువ గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి. సో హౌ యు రిసీవ్, ఎలా పొందుకుంటావు నువ్వు? ఎలా పొందుకుంటావు ఈ వాగ్దానం? నీ ముఖానికి అంత సీన్ లేదు అమ్మా, నీ ముఖానికి అసలు సీన్. నీకేంటి ఈ వాగ్దానం ఏంటి, నీకు నెరవేరే మీ వల్ల కాదు. అలా మన చాలామంది అనొచ్చు. మనం దేవుణ్ణి నమ్ముదాం మనుషుని కంటే. హల్లెలూయా. సో ఎవ్రీ డే వి ఫోకస్ ఆన్ పీపుల్. ఈరోజు వాడు గురించి ఆలోచించాం, మధ్యాహ్నం ఈమె గురించి ఆలోచించాం, సాయంకాలం అంతా మెసప్ అయిపోతుంది మన మైండ్ కదా. యూ పీపుల్ థింక్ అబౌట్ మెనీ పీపుల్.
Yeah, every day you meditate people, but you are not meditating God. Come on, delete the trash, delete the scrap in your mind. నీ మైండ్లో అనేకులను డిలీట్ చేయి, కట్ చేయి, ఎరేస్ చేయి, క్లీన్ చేసుకో. బికాస్ దిస్ ఇస్ ద ఫ్రెష్ న్యూ ఇయర్. యు ఆర్ నాట్ ఇంటూ 2024, యు ఆర్ ఇంటూ 2025. When you're coming to God, when you're coming to the house of the Lord, when you're coming to church, delete everything in your mind, fresh mind. Come, if you believe, you will receive. Amen. Amen. ఇక్కడి నుంచి నేను ఏదైనా మాట రిలీజ్ చేశాను అనుకో, వెంటనే మీరు క్యాచ్ చేయాలా, వెంటనే మీరు పొందుకోవాలా, వెంటనే మీరు రిసీవ్ చేసుకోవాలా. ఆమెన్. నో మ్యాటర్ హౌ లాంగ్ యూ సిట్ హియర్, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్నా, నీకు ఇక్కడ కూర్చొని రిసీవింగ్ స్పిరిట్ లేదనుకో, ఇక్కడి నుంచి ఏమి వచ్చినా నువ్వు దగ్గరికి రాదు. అండ్ దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ గాడ్ కెన్ రిలీజ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని వందల ప్రవచనాలు నేను రిలీజ్ చేశాను ఇక్కడి నుంచి, కొన్ని వందల వేల వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో రిలీజ్ చేశాడు. వై ఇట్ ఈస్ నాట్ అప్లయింగ్ అండ్ వై ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్? యు నో సంథింగ్? You need to have a heart of receiving. Amen. Amen. Number one, you need a heart of believing. You need a heart of receiving. Amen. ఇవి మేజర్గా మీ లైఫ్లో ఉంటేనే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు నువ్వు పొందుకోగలవు. మెనీ పీపుల్, చాలామంది రకరకాలుగా దేవుణ్ణి ఆప్షన్గా పెడతారు. అంటే అన్ని డోర్లు మూసుకోపోతే అప్పుడు దేవా నాకు అన్ని డోర్లు మూసుకోపోయి ఒక డోర్ తెరవ్వా అంటారు. కమ్ టు ద లార్డ్ ఫర్ ద ఫస్ట్ దేవుడి దగ్గరికి రావాలి. ఆ తర్వాత ఎన్ని ఆప్షన్స్ అయినా. ఆమెన్. హీ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఆమెన్. హీ ఈజ్ రెడీ టు సప్లై థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. ఆయన మీ జీవితంలో అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ ఆయన ఇచ్చేవాడిని పక్కన పెట్టి ఎవనోని దగ్గరికి మనం పోతున్నాం. చాలా బాధాకరం, అది చాలా బాధాకరం. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థనలో వేటిని పొందుకున్నారని నమ్మిన యెడల అవన్నిటిని మీరు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. దొరికినవని నమ్మాలి, దేవుడు ఇస్తున్నాడని నమ్మాలి, స్వస్థత ఉందని నమ్మాలి, విడుదల ఉందని నమ్మాలి. ఆమెన్. సో యూ నీడ్ టు బిలీవ్ ద వర్డ్. వాక్యాన్ని నమ్మాలంటే మీరు ఏం చేయాలి? వాక్యం 1 బాగా వినాలి, 2 వాక్యం బాగా చదవాలి, 3 వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఆమెన్. కొన్నిసార్లు అప్పుడప్పుడు మన నమ్మకం యొక్క శాతం తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోలేం, దేవుడి మీద ఎక్కువ మనం ఆధారపడలేం, దేవుడి మీద ఎక్కువ మనం నిలబడలేం, దేవుడి మీద ఎక్కువగా మనము నిలకడగా ఉండలేం. యువర్ డార్క్నెస్, మీ చీకటి మీ వెలుగుని తినేస్తుంది, మీ అనారోగ్యము మీ ఆరోగ్యాన్ని తినేస్తుంది, మీ అవిశ్వాసము మీ విశ్వాసాన్ని తినేస్తుంది. ఎస్. కొన్ని పురుగులు ఒకవేళ మన పట్టిన ఆ పురుగులు ఏం చేస్తాయి తెలుసా? ఆ మాంసం అంతా తినేస్తూ ఉంటాయి. వాళ్ళ క్లీన్ చేసే వాళ్ళు ఉండరు, కడిగే వాళ్ళు ఉండరు, వాళ్ళని బాగు చేసే వాళ్ళు ఉండరు. సో ఈరోజు మనము అన్నిటిని ఓవర్కమ్ చేయాలి, అన్నిటిని మనము ఓవర్కమ్ చేయాలి. ప్రభు అంటాడు, ఇదిగో తేళ్లను పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇస్తానని. ఆమేన్. ఏది ఎంత మాత్రం మిమ్మల్ని హాని చేయదు. Why God is giving us more authority and dominion on evil things? There are many evil things in our lives. ఈ భూమి మీద చాలా ఈవిల్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ, సిక్నెస్, డిజొబీడియన్స్, చాలా ఉన్నాయి. అవన్నీ వాటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇంకోటి, పావర్టీకి ఒక శక్తి ఉంది. దేనికి తెలుసా? దరిద్రానికి ఒక శక్తి ఉంది, నిన్ను కోటీశ్వరుడు అవనివ్వదు. అనారోగ్యానికి ఒక శక్తి ఉంది, ఏం తెలుసా? నిన్ను ఆరోగ్యవంతుడుగా అవ్వనివ్వదు. అది తెలుసా? ఆరోగ్యవంతుడు అవ్వలేవు నువ్వు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ హెల్త్, యూ విల్ బీ స్టిల్ ఇన్ సిక్నెస్. సిక్నెస్కి ఒక శక్తి ఉంది, అనారోగ్యానికి ఒక శక్తి ఉంది, పేదరికానికి ఒక శక్తి ఉంది. ఏం తెలుసా? నిన్ను జీవితంలో ఐశ్వర్యవంతుడు కానివ్వదు అది. సో ఆ ప్రిన్సిపాలిటీస్, ఆ ఈవిల్ థింగ్స్ మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడంటే వాటిని మనం తొక్కాలని అర్థం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రతి అపవాది శక్తులన్నిటినీ మనం లయము చేయునుగాక, ప్రతి అపవిత్రాత్మ శక్తులన్నిటినీ మనం లయం చేయునుగాక, ప్రతి చీకటి శక్తులన్నిటినీ మనం లయము చేయునుగాక. మెనీ పీపుల్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. కొందరిలో శాపము
ప్రవాహం చేస్తూ ఉంటుంది, కొందరిలో పాపం ప్రవాహం చేస్తూ ఉంటుంది, కొందరిలో అనారోగ్యం ప్రభావితం చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ దే మెయింటైన్ దట్. వాళ్ళు దాన్ని ఏం చేస్తుంటారు? జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. క్యాన్సర్, కరోనా, టీబీ, వాట్ ఎవర్ బిగ్ డిసీజెస్, పెద్ద పెద్ద రోగాలని ఎవరు కూడా గద్దించలేరు. ఎందుకంటే అవి చాలా బలవంతమైనవి. నీకు దేవుని శక్తి యాడ్ అయితే తప్ప నువ్వు ఆ బలహీనతలను, అనారోగ్యాలని జయించలేవు. వై యు పీపుల్ విల్ బి హాస్పిటలైజ్డ్? ఎందుకు మనం హాస్పిటల్ పాలవుతున్నాం? ఎందుకు మన జీవితంలో మనము తొక్కని చోట తొక్కుతున్నాం? వై we are becoming sick even though we are having this big God? ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని కూడా మనం ఎందుకు సిక్ అవుతున్నాం? అవ్వకూడదు ఈ సంవత్సరం. ఆమెన్, హల్లెలూయా. అనారోగ్యం వచ్చి చాలా సంవత్సరాలు అయింది నాకు అనాలి మీరు. ఆమెన్. లెట్ us carry that kind of testimonies in our lives. నమ్ముట నీ వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మీరు ప్రార్థనలో దేనిని అడుగుతారో అవన్నీ పొంది ఉన్నారని నమ్మిన ఎడల అవన్నీ మీరు పొందుకుంటారు. ఆమెన్. ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్. ఆమెన్. చెప్పండి పక్కన, నమ్మండి పొందుకుంటారు. నమ్మండి పొందుకుంటారు. ఆమెన్. బిలీవింగ్ అండ్ రిసీవింగ్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్. మార్నింగ్ నమ్మేవా, మధ్యాహ్నానికి పొందుకుంటావు. సాయంకాలం నమ్మేవా, రాత్రికల్లా పొందుకుంటావు. ఆమెన్. ఈరోజు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమెన్, ఆమెన్. పక్కన దెయ్యం చెప్తే ఒకవేళ చేయకపోతే, ఈరోజు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, స్వస్థపరచకపోతే, ఈరోజు అప్పు కట్టేస్తే, యేసు నామములో కట్టేస్తా, నీ ముఖం ఏమంటే దెయ్యం, నీ ముఖం నువ్వేది కట్టించుడు, చై నోర్మై దెయ్యం అనాలి అంతే. మీకు అసలు దెయ్యంతో మాట్లాడడం కూడా రాదు. ప్రభా ఏమేమో వినిపిస్తున్నాయి ప్రభా, ఏమేమో కనిపిస్తున్నాయి ప్రభా, ఏమేమో వచ్చేస్తున్నాయి ప్రభా. చల్ ఆప్ నోర్మై. దెయ్యాల గురించి చెప్తావు నాకు వచ్చి, ఏదేదో వచ్చేసి ఏదేదో ఇది ఏంది బ్రదర్ అర్థం దీనికి? నీకు వచ్చి నాకేం తెలుసు? ఏందో వస్తుంటాయి దెయ్యాలని మీ కళలోకి. వేరే పనిలే వాటికి పని ఉంది, మీకే పని లేదు. వాటి బాగా ధ్యానిస్తుంటారు. ఈ ధ్యానించాం మనం. నాకు నిద్ర లేచిన వెంటనే అది ఎందుకు వచ్చింది అంటా ఉంటాం. అందుకు వచ్చింది, నువ్వు దాన్ని అడుగుపోయి నన్ను ఎందుకు అడుగుతావు? నేను పంపించాను దాన్ని? లేదు కదా. అది ఎందుకు వచ్చింది బ్రదర్, ఎందుకు వచ్చింది అసలు రాకూడదు కదా బ్రదర్, అట్లా అవ్వకూడదు కదా బ్రదర్, ఎందుకు చేసింది బ్రదర్ ట్రా నిలదీసి కడిగి పడేస్తుంటాను నన్ను. ఓయబ్బా ప్రభా, నా బదులు నువ్వు ఉంటే నీకు టార్చర్ చూపించేటోళ్ళు ప్రభా, అందుకే నీ బదులు నన్ను పెట్టావా ప్రభా. ఏం కాదు రాపా, భరించి ఏం కాదు, భరించేటోళ్ళు. ఒక నిచ్చెన కిందకి దిగి దేవదూతలు కిందకి పైకి ఎక్కి దిగుతూ వస్తుంది. ఆమెన్. అటువంటి దర్శనాలు వస్తాయి, దైవికమైన దర్శనాలు వస్తాయి. ఎందుకు? దెయ్యమే వస్తుంటుంది ఎప్పుడు నీ కల్లోకి, దేవుడు ఎందుకు రాడు? దెయ్యం సినిమాలు చూస్తే రాత్రుల్లో అప్పుడు దెయ్యాలు వస్తాయి, అంతే కదా. యూ వాచ్ సంథింగ్ అండ్ యూ స్లీప్. ఒకప్పుడు చిన్నప్పుడు కలర్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు, తర్వాత దూరదర్శన్ ఉంటే ఒక 7-8 గంటలకల్లా సీరియల్ అయిపోయేవి తెలుసా. సీరియల్స్ 7-8 గంటలు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24 గంటలు పెడుతున్నారు. ఎవరు? సీరియల్స్ 24 గంటల సీరియల్ పెడుతున్నారు టీవీలో. మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ అట్లా టీవీ పెట్టేస్తాం అంతే. అట్లా పెట్టేసేసి అట్లా మన పని మనము ఖండించుకుంటా ఉంటాం. ఐ సా మెనీ పీపుల్. నేను బాగానే రిమోట్ ది ఫస్ట్ రిమోట్ చిక్ అంట. మై డియర్, ఇంకా మీరు బ్లెస్ అయినట్టే. ఇంకా మీరు, నేను ఒకటే చెప్తాను, యువర్ హౌస్ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ హౌస్. ఒకరిని ఇంటి మీద ఒక మాట అనకూడదు, ఒకరిని ఇంటి మీద ఒక మాట రిలీజ్ చేయకూడదు. మరి టీవీలో నుంచి వాడు రిలీజ్ చేయట్లేదు ఇంట్లో మాటలు. టీవీలో నుంచి వాడు దెయ్యంగాడు, అపవాది పిల్లలు నీ ఇంట్లో రిలీజ్ చేయట్లేదా మాటలు? రిలీజ్ చేస్తున్నాడు. అవే నీకు సీరియల్ అంతా రాత్రిలో వస్తాయి. సీరియల్ చాలా సీరియస్గా చూస్తారు అందరూ. అరే దాంట్లో ఫస్ట్ ర్యాంక్ లేడీస్కి వచ్చు. పురుషులు ఎంత 2.5 గంటలు సినిమా చూసి వెళ్ళిపోతారు. కానీ స్త్రీలు మాత్రం డైలీ అదొక హ్యాబిట్గా చక్కగా దాన్ని శ్రద్ధగా చేస్తూ ఉంటారు. చాలా డేంజర్ ఇవన్నీ. అసలు మనకి తెలియకుండా మన ఇంట్లో ఎన్నెన్నో రిలీజ్ చేసుకుంటున్నాం. సమ్ వర్డ్స్ ఆర్ డిపాజిటింగ్ బై డెవిల్ ఇన్ అవర్ హౌస్.
బీ కేర్ఫుల్. టీవీలు ఉన్న ఇల్లులారా జాగ్రత్త. సీరియల్ పెట్టావా, సినిమాలు పెట్టావా, ఆ మాటలు ఆ ఇంట్లో రిలీజ్ అయిపోతున్నాయి. స్పిరిచువల్ లైఫ్లో ఎన్ని నష్టాలు తెలుసా మీకు తెలియదు అవి. యూ వాంట్ ఎంటర్టైన్మెంట్. బీ కేర్ఫుల్. యూ వాంట్ ఎంటర్టైన్మెంట్. నీ ఇంట్లో ఎప్పుడు వాక్యం నడుస్తూ ఉండాలి, ప్రార్థనలు తిరుగుతూ ఉండాలి, ప్రార్థన ధూపం ఎప్పుడు ఉండాలి. వై చర్చ్, we call church as a holy place? Because we do holy things here. Because God is there. ఇంట్లో ఉండడా? ఇంట్లో కూడా ఉంటాడు. బట్ మనం వాటిని ఏం చేస్తున్నాం? మన ఇంటిని అపవిత్రపరుస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్హోలీ. మన కుటుంబాలని అపవిత్రపరుస్తున్నాం. చూడండి, మనకు అసలు నమ్మాల, మనం వాగ్దానం నమ్మాలా. వాగ్దానం ఒకరోజు ప్రభు ఒక వాగ్దానం ఏంటి టక్కని నా చేతిలో పడేడు దేవుడు. హీ విల్ వెయిట్. వీడికి అసలు కావాలా వద్దని దేవుడు అడుగుతాడు. నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని గోజాడి ప్లీజ్ ప్రభు, కొత్త సంవత్సరంకి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నావు మినిస్ట్రీలో ప్రభు, కొత్త సంవత్సరంకి వెళ్తున్నాం, ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరం బిడ్డలను ఎలా దీవించబోతున్నావు అని కొన్ని నెలలు కూర్చొని అడిగితే అప్పుడు దేవుడు ఒక మాట రిలీజ్ చేస్తాడు. మీరు దాన్ని అదే 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 ఇదే మాకు కూడా వచ్చిందిలే, నీకు నాకు సేమ్ వచ్చిందా? ఓకే, యూ ట్రీట్ వర్డ్ ఆఫ్ గాడ్ చాలా చీప్గా చూస్తున్న వర్డ్. నువ్వు ప్లీజ్ అలా చూడకండి దయచేసి. డోంట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ద వరల్డ్, గివ్ మోర్ ఇంపార్టెన్స్ ద వర్డ్. ఆమెన్. ఈ 365 days మీరు బ్లెస్ అవ్వాలి. ప్రతి దినము ఆయన డివైన్ ప్రొవిజన్ చూడాలి. ప్రతిరోజు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిరోజు మీరు దేవుని కృపను పొందుకోవాలి. ప్రతిరోజు కొత్త జీవంతో మీరు నింపబడాలంటే యూ నీడ్ టు మెడిటేట్ దిస్ ప్రామిస్ ఎవ్రీ డే, డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్. అవసరం లేదు మనకు వాక్యాలు ఇవన్నీ. ఆ ఒక్క వాక్యాన్ని వాగ్దానం దేవుడు ఇచ్చాడా? ప్రభువా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. ఆమెన్. హల్లెలూయా. యూ విల్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. నువ్వు పొందుకుంటావు యేసు నామములో. హల్లెలూయా. అభిషేకం రిలీజ్ చేస్తున్నానా, ఆయిల్ అనాయింటింగ్ చేస్తున్నానా, సాక్రిమెంట్ ఇస్తున్నానా, ఏది ప్రభువా నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే మైండ్ నువ్వు క్రియేట్ చేసుకొని నీలో నువ్వు మాట్లాడుకొని నిలబడాలి యేసు నామములో. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. Number 1, when you believe, you receive. How to receive godly promises? దేవుడిచ్చిన వాగ్దానాలు మనం ఎలా పొందుకోవాలంటే, నంబర్ 1 నమ్మాలి, నువ్వు పొందుకోగలవు. ఆమెన్. నమ్మడం, పొందుకోవడం. హల్లెలూయా. అండ్ నంబర్ 2 కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. Colossians chapter 3 verse number 23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఓకే, వావ్. లెట్స్ గో టు ఇంగ్లీష్. లెట్స్ సీ దట్ 23. And whatsoever you do, do it heartily. Do it heartily as to the Lord and not unto men. Knowing that of the Lord you shall receive the reward of the inheritance. Yeah, మళ్ళీ ఇంకోసారి చదవండి. And whatsoever you do, do it heartily as to the Lord and not unto men. Knowing that of the Lord you shall receive the reward. You shall receive the reward of the inheritance. Of the inheritance. Amen. For you serve the Lord Christ. Amen. Number 2, ఎలా పొందుకుంటారు, ఎవరు పొందుకుంటారు వాగ్దానాలు తెలుసా? ఎవరైతే దేవుని పని చేస్తుంటారో, నేను దేవునికి చేస్తున్నానని వాళ్ళు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోగలరు. ఆమెన్. హల్లెలూయా. మీరు ఏం చేసినా నేను దేవుడికి చేస్తున్నాను, నేను దేవుడికి పాడుతున్నాను, నేను దేవునికి వాయిస్తున్నాను, నేను దేవునికి చూస్తున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, చేయరైతే నేను దేవుడికి చేస్తున్నాను. ఏదైనా నువ్వు చేసినప్పుడు నేను దేవునికి చేస్తున్నానని నువ్వు చేసినట్లయితే నువ్వు పొందుకోవాల్సిన రివార్డ్, దేవుడు చెప్పిన మాట మీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ అందరూ కూడా కష్టపడే వాళ్ళే, అందరూ కూడా దేవుని పని చేసేవాళ్ళే, అందరూ కూడా దేవుని మాటకు లోబడే వాళ్ళే, అందరూ కూడా దేవుని పని చేసేవాళ్ళే. ఇక్కడ మనం ఏం చేసినా ఎవరికి చేయాలి? వినబడలేదు. దేవుడికి చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుడికి చేస్తుంటావో దేవుడు తన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకో, చర్చికి అట్లొచ్చి అట్టు వెళ్ళిపోబాక.
అది భయంకరమైనటువంటి ఘోరాతి నేరం అది. అసలు ఈ మందిరంలో నేను ఏమైనా పని చేస్తున్నానా, ఈ మందిరానికి నేను ఏమైనా ఉపయోగపడుతున్నానా, దేవుడికి నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని నువ్వు ఆలోచించి మందిరానికి రావాలి. ఆమేన్. డూ ఇట్ విత్ ద లవ్ అండ్ డూ ఇట్ ఫర్ ద గాడ్. అన్న చూస్తున్నాడు చేరిది, అన్న చూస్తున్నాడు ఫ్యాన్ లాపు, నా దగ్గరే లేవు. ఐ కెన్ ఓన్లీ బ్లెస్ యూ. కానీ నేను దేవుడి కోసం చేస్తున్నాను, దేవుడి గురించి చేస్తున్నాను, నేను ఎంతైనా కష్టపడతాను ప్రభు కొరకని నువ్వు ఒకవేళ నిర్ణయించుకున్నావా, హీ విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. నంబర్ 1, నువ్వు నమ్మితే పొందుకుంటావు. ఆమేన్. నంబర్ 2, నువ్వు దేవుని పనులు చేస్తుంటే నువ్వు పొందుకుంటావు. ఆమేన్. అండ్ నంబర్ 3, నువ్వు అడిగితే పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్. దేవుణ్ణి అడుగుతూ ఉండండి, క్రమేణా కంటిన్యూస్గా దేవుణ్ణి అడుగుతూ ఉండండి. దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. ఇంట్లో ప్రార్థనలోనే కాదు, మీరు బండి మీద కారులో ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. ఎందుకు ఈ వాగ్దానాన్ని అన్ని చోట్ల రకరకాల వాటి మీద ఎందుకు ప్రింట్ చేస్తాము? వెన్ యూ సీ దట్ యూ రీడ్, వెన్ యూ రీడ్ దట్ యూ మెడిటేట్, వెన్ యూ మెడిటేట్ యూ రిసీవ్. ఆమెన్. ఎందుకు ప్లెయిన్ పుస్తకాలు ఎందుకు ఇవ్వము, ప్లెయిన్ క్యాలెండర్ ఉట్టికి ఎందుకు ఇవ్వము? వెన్ యూ రీడ్ దట్ యూ మెడిటేట్. Wow. When you see that you read. Amen. When you read, అది గుర్తుంటుంది. ఆమెన్. ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే let there be divine supply. Amen. Hallelujah. చెప్పాలి hallelujah. Hallelujah. Whenever I go to any meetings, ఏదైనా మీటింగ్స్కి నేను వెళ్తుంటే, నేను నాతో పాటు ఉన్న దైవజనులు కూడా చాలామంది ఉంటారు. అర్ధరాత్రి 1, 2, 3 మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన, అయ్యగారు ఇప్పుడు బస్సులు ఉంటాయంటే నా కోసం ఒకటి ఉంటుందిలే అంటాను. ఆ మెయిన్ రోడ్ నిలబడుకొని యేసు నామములో నా కొరకు నిర్ణయించిన పడి వచ్చేయి అంటాను. ఒక 5-10 నిమిషాలు వచ్చేస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోతాను. నేను ఆ టైంని ఎక్కువ నమ్మని కానీ దేవుడిని ఎక్కువ నమ్ముతాను. ఆమెన్. నాకు టైంతో పని లేదు, ఎవడో కూడా వచ్చినా నెక్కించుకుపోతాడు అంతే. ఆమెన్. బికాజ్ ఐ బిలీవ్ గాడ్ దట్ హీ విల్ డూ మిరకల్స్ ఇన్ మై లైఫ్. నేను అరణ్యంలో వదిలేసారండి, నేను వచ్చేస్తాను ఈజీగా. బికాజ్ నేను అడిగేది ఎవరిని? యేసు నామములో నాకు ఒక హెలికాప్టర్ పంపి ప్రభు అంటే పంపించేస్తాడు. బికాజ్ ఐ బిలీవ్. నేను నమ్మితే నేను పొందుకోగలను, నేను దేవుని పని చేస్తే నేను పొందుకోగలను, నేను అడిగితే నేను పొందుకోగలను. ఆమేన్. సో ఇవన్నీ, ఈ వాగ్దానాన్ని ఎలా సొంతం చేసుకోవాలో దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. యూ నీడ్ టు బిలీవ్ దిస్ ప్రామిస్. నంబర్ 2, దేవుని పని చెయ్యాలి. ఆమేన్. ఏం చేయాలి మనం? దేవుని మందిరములో దేవుని పని చెయ్యాలి. ఆమేన్. అండ్ నంబర్ 3, గట్టిగా ఏం అడగాలి? ఈ వాగ్దానాన్ని అడగాలి. ఆమేన్. తండ్రి యేసు నామములో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. అండ్ నంబర్ 4 అపోస్తల కార్యము 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, దేవుడికి తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. రైట్, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. 5:32. And we are his witness of these things, and so is also the Holy Ghost, whom God hath given to them that obey him. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే ఒబీడియన్స్తో ఉంటారో వాళ్ళలో ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఆమెన్. ఆమెన్. స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్ will make you to receive the blessing of God. Amen. చూడండి ఎలా వీళ్ళు పేతురు యోహాను వాళ్ళ ముందు నిలబడగలిగారంటే దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఎలా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే వాళ్ళు విధేయత కలిగి పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. 4వదిగా మనం ఎలా ఈ వాగ్దానం పొందుకుంటామంటే విధేయత వలన పొందుకోగలం. ఆమేన్. ఒబీడియంట్ పీపుల్ రిసీవ్ దిస్ ప్రామిస్. ఒబీడియంట్ పీపుల్. ఒబీడియంట్ అంటే ఎవరు? మాట వినేవాళ్ళు, తగ్గించుకున్న వాళ్ళు, మాట ప్రకారము నడుచుకున్న వాళ్ళు. దేవుడు రైట్ వెళ్ళమంటే లెఫ్ట్ వెళ్ళేవాళ్ళ, దేవుడు స్ట్రైట్ వెళ్ళమంటే వెనక్కి వెళ్ళేటోళ్ళ, దేవుడు చేయమంటే ఇంకోటి చేసేవాళ్ళ. ఎక్కువగా దేవుడికి మనలో డిజోబీడియన్స్ కనిపించకూడదు, ఒబీడియన్స్ కనిపించాల. ఆమెన్.
మీరు నిద్ర లేచిన తర్వాత ఒకటే చెప్పాలా, లార్డ్ లెట్ మీ డూ యువర్ విల్. యేసు నామములో నీ చిత్తాన్ని నేను చేయునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు నామములో తండ్రి నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ఆమెన్. అది ఎవరు పలుకుతారు తెలుసా? ఓ విధేయత కలిగిన వాడే పలుకుతాడు. ఆమెన్. ఎవర్రా విధేయతలు అంటే మాట వినిన వాడే విధేయత కలిగిన వాడు. చిన్నపిల్లలకి విధేయత ఉండాలా? ఉండకూడదా? మరి చెప్పట్లేదే. యవనస్తులకు విధేయత ఉండకూడదా? పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి, రేపు మాపు వెళ్ళిపోతున్న వాళ్ళకి అందరికీ ఉండాలి. A to Z 1 to 100, 1వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు అందరికి ఏముండాలి? అది ఏం చేస్తుంది తెలుసా? వాగ్దానాన్ని పొందుకునేలాగా చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్, దిస్ ప్రామిస్ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, ఆమేన్. ఐ హోప్ లెట్ మీ సీ ఒబీడియన్స్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ ఫ్రమ్ టుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒకటి చెప్పాను అనుకో, అది కాదు ఇది చేద్దాం, అది కాదు అది చేద్దాం అని డిసొబీడియన్స్కి వచ్చేసాను అనుకో, ఆ వాగ్దానం నెరవేరద్దు. గాడ్ సీజ్ ఒబీడియంట్ పీపుల్. అండ్ వెన్ గాడ్ కాల్డ్ అబ్రహాం, and he called Abraham at the age of 60, you my dear son, come out. I am well settled father, I am getting pension, I am blessed, no need of you, bye. నేను బాగా బ్లెస్ అయ్యాను, నాది గవర్నమెంట్ జాబు, నేను రిటైర్డ్ అయిపోయాను, నాకు పెన్షన్ వస్తుంది, నాకు నువ్వు అవసరం లేదు, బాయ్ అనలే. అన్నాడా? ఎప్పుడు రా? రేపా? ఓకే అమ్మా బ్యాగ్ సర్దు బయలుదేద్దాం. అండ్ హీ వాజ్ ఒబీడియంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. మనకేమైంది? ఫ్యాటా, కొలెస్ట్రాలా? ఇక తెలుగులో పెద్ద పెద్ద వద్దులే, ఇంగ్లీష్ బాగుంటుంది. ఫ్యాటీ లివర్సా, కొలెస్ట్రాల్ వచ్చినాయా? మనకేమైంది? అంత ముసలోడే దేవుడికి ఒబీడియన్స్ ఉన్నాడు, మనకేమైంది? వీఆర్ స్టిల్ టూ యంగ్, రైట్? వీఆర్ టూ యంగ్. వీఆర్ నాట్ above 90, we are not more than Abraham. అతను 60 సంవత్సరాలకు ఒబీడియంట్గా ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు దేవుడికి. ఆయన విధేయతగా ఉంటూ తన భార్యను కూడా విధేయతలోకి నడిపించాడు, తన కుటుంబాన్ని విధేయతలోకి నడిపించాడు. ఆమెన్, ఆమెన్. సో 60 సంవత్సరాలు విధేయతలో ఉంటే మనకి 20, 30, 40, 50కి ఏమైంది? ఏం కాలా, ఉంటాం. ఆమెన్. ఈ రోజు నుంచి ఉంటాం విధేయత, ఎందుకంటే ప్రామిస్ కావాలి కదా. ప్రామిస్ ఎంతమందికి కావాలి? వాగ్దానం ఎంతమందికి నెరవేరాలి? అయితే ఒబీడియంట్గా ఉండండి. ఆమెన్. నువ్వు ఉంటానని చెప్పండి చాలు, దేవుడు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ద డివైన్ సప్లై విల్ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇమీడియట్లీ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్. అనదర్ వన్ ఐ విల్ షో యూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ నంబర్ 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అది లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. For you have need of patience, that after you have done the will of God, you might receive the promise. Amen, amen. మళ్ళీ చదవమ్మా. For you have need of patience. ఇప్పుడు క్రైస్తవులకి, విశ్వాసులకి ఏం కావాలంట? పేషెన్సీ. చెప్పండి, ఓర్పు అనండి. చెప్పాలి గట్టిగా, ఓర్పు. గట్టిగా, ఓర్పు. లేదు లేదా? లేదులే, నిజమే చెప్పారు, లేదంటే ఓర్పు జనాలకు ఉండట్లేదు. దే వాంట్ ఇమీడియట్ ఫాస్ట్ ఫుడ్. ఇట్ట వాగ్దానం ఇస్తే అటు నెరవేరిపోయాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్లా వాగ్దానం ఇచ్చి అట్లా నెరవేరితే మాత్రం చాలా కష్టం, మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు. ఏం అవసరం అంటే మనుషులకి చెప్పాలి, చెప్పాలి ఓర్పు. we need more patience to receive the promise. ఆమెన్. ఈరోజు నెరవేరలేదేమో, ఆల్రెడీ ఎన్ని రోజులు అయినాయి? 15 రోజులు అవునా? జనవరి వచ్చి 12-13 రోజులు అయింది, ఇంకా నెరవేరలా వాగ్దానం. ఏంటి ఇది? నిజమా అబద్ధమా? ఇది ఉత్తి మాటలనా? ఇవి వేస్ట్ మాటలనా అని మనకు రకరకాలుగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అవునా కదా? సో వాగ్దానం పొందుకోవాలనుకున్న వాళ్ళందరికీ యేసు నామములో ఓర్పు ఉండునుగాక.
ఆశీర్వాదాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఓర్పు ఉండును గాక. ఈ వాగ్దానం పొందుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఏముండాలి చెప్పాలి? ఓర్పు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నంబర్ 1 ఏముండాలి? మొట్టమొదటిది నమ్మకం ఉండాలి నువ్వు ఈ వాగ్దానం పొందుకోవడానికి. నంబర్ 2 దేవుని పని మీరు చేస్తూ ఉండాలి. నంబర్ 3 దేవుణ్ణి బాగా అడగాలి, వాగ్దానం నా లైఫ్లో నెరవేర్చని. రోజుకు 100 సార్లు మినిమం అడగాలి. అండ్ నంబర్ 4 ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. ఆమేన్. నంబర్ 5 పేషెన్సీ, ఓర్పు. ఇదిగో ఈ 4 క్వాలిటీస్ మీ లైఫ్లో దేవుడు చూస్తూ ఉంటే వెంటనే ఈ వాగ్దానం రోజు నెరవేరుతుంది. ఆమేన్. రోజు 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 మనం ఈ 4 ట్యాప్ అవ్వాలి. ఆమేన్. రోజు ఈ 4 మనం ట్యాప్ అయితే కంపల్సరీ మన జీవితంలో గొప్ప మార్పులు మనం చూడగలం. ఆమేన్. హల్లెలూయా. ఐ థింక్ యు ఆర్ వెరీ నియర్ టు ద ప్రామిస్. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా ఈ 4 అంశాలతో మీరు సిద్ధపడుతున్నారు. ఆమేన్. ఎంతమంది ఈరోజు సిద్ధపడతారు? ఈ 4 things you have to meditate. Number 1 belief, number 2 doing the work of God, and number 3 asking God, number 4 obedience, and number 5 patience. ఇవి కంపల్సరీ మీ లైఫ్లో ఉండాలి. ఇవి కలిగి ఉండండి. రోజు దేవుడు డివైన్ సప్లై మీ లైఫ్లో ఉంటుంది. ఆమేన్. You will have divine provision, you will have divine healing, you will have divine health, you will have divine life, you will have divine glory, you will have divine strength. ఈ రోజు నీకు ఏది కావాలో అది నీకు డివైన్ సప్లై దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్. ఎవరి పర్మిషన్ అవసరం లే, దేవుడు డైరెక్ట్గా నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. Amen. These are the fundamentals, these are the protocols, these are the process to receive the promises of God. Amen. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏమి కలిగి ఉంటే మనం ఈ వాగ్దానాలు పొందుకోలేం. సో మనలో ఏమి లేకపోతే, మనలో ఏమి ఉండకూడదో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. నంబర్ 1 అన్బిలీఫ్, అపనమ్మకం అని రాసుకోండి. ఈ వాగ్దానం నెరవేరదా, దేవుడిచ్చాడా లేదా అబద్ధం చెప్పాడా, అసలు ఇది మనకు కాదులే వేరే వాళ్ళకి అని మనము ఒకవేళ అన్బిలీఫ్, అపనమ్మకములో ఉంటే ఈ వాగ్దానం మన లైఫ్లో నెరవేరదు. ఇఫ్ యు ఆర్ విత్ అన్బిలీఫ్, అందుకనే ఒక తండ్రి వచ్చి యేసు ప్రభుతో ఇలా అంటున్నాడు, అయ్యా నువ్వు స్వస్థపరుస్తావు నేను నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకము ఉండకుండా చేయి ప్రభువా. ఎందుకంటే ఆయన ఇప్పటికి ఎన్నో డాక్టర్లు కలుసుకుని అన్ని ఏరియాల్లో అందరి దగ్గర ఫెయిల్ అయిపోయి వచ్చాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఒకటి అడుగుతున్నాడు, నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయండి అంటున్నాడు. వావ్, ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. ఈరోజు మనలో అపనమ్మకము ఉండకుండా ఉండును గాక. అండ్ నంబర్ 2, ఇది మీ అందరికీ చాలా ఇష్టమైన పాయింట్, ప్రైడ్, గర్వం. ఏంటది? గర్వం. ఎవరైతే అతిశయపడతారో, ఎవరైతే గర్వపడతారో వాళ్ళలో వాగ్దానం నెరవేరదు. ఓపెన్గా చెప్పాలి నేను మీకు, ఐ నీడ్ టు టెల్ యూ. ఎవరైతే అతిశయపడి ఇబ్బంది పడుతూ గర్వపడుతూ ఆ వాగ్దానం నాకెందుకు, ఆ వాగ్దానం అదేం పని చేస్తుంది, ఇదేం పని చేస్తుంది అని ఒకవేళ గర్వపడ్డావా, అతిశయపడ్డావా, వాగ్దానము మనలో నెరవేరదు. ఎప్పుడు చెప్తాను మీకు, ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. గర్విష్ఠులు ఏం చేయరు? ప్రార్థన. మామూలు గర్వం కాదు, వేరే లెవెల్ గర్వం. అది పిహెచ్డి గర్వం. అదేం గర్వము? పిహెచ్డి తెలుసా? అదే లాస్ట్ చదువు అందరికీ, ఇంకేం లేవు దాని తర్వాత. సో మై డియర్ మహా గర్విష్ఠులు, ఒకవేళ గర్వం ఉంటే వేస్తున్నాలో 0కి వచ్చింది కాక. ఆమెన్. సో ఐ బిలీవ్ దట్ మై చిల్డ్రన్ ఆర్ నాట్ ప్రైడ్ పీపుల్. నా బిడ్డలు గర్విష్ఠులు కాదని నేను రూఢిగా నమ్ముతున్నానంటే రోజు మీ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయని అర్థం. ఆమెన్. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనలు జరగాలి, కుటుంబ ప్రార్థనలు జరగాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి, అన్ని రకాల యాచనలు ప్రార్థనలు మీ కుటుంబాల్లో జరగాలి. ఆమెన్. హల్లెలూయా. సో ఒకటే ఈ మాట రోజు గుర్తు రావాలి. అబ్బా అన్ని మాట చెప్పాడు ఏంట్రా నాయన. ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. గర్విష్ఠులకు అసలు ప్రార్థన గుర్తురాదు. నాకేంటి బ్రదర్ గర్వం? నాకు గర్వమా? ఊరికే బర మీకే గర్వం అంటే నాకా? సరే నాకు కూడా ఉంటుందిలే, పర్లేదు, కానీ నీకు కూడా ఉంది, చూసుకో. ప్రైడ్ పీపుల్ డజంట్ ప్రే. గర్విష్ఠులు ప్రార్థన చేయరు. అంటే ఈ లెక్కన ఎంతమందికి గర్వం నిగనిగనిగలాడిపోతుందో, ఎంతెంత మెరుస్తుందో చూడదు ఒక్కొక్కరి ముఖంలో గర్వం.
షైనింగ్ అవుతుంది, తలతలు మెరిసిపోతుంది. ఏంటది? ప్రార్థన చేస్తావా అంటే గర్వం ఉందా అని ఇండైరెక్ట్గా అడుగుతారు. బైబిల్ చదివిన అంటారు, లేదా గారు అంటే ఓకే ఈరోజు మంచి గర్వపడ్డావు, అయితే సూపర్, గ్రేట్, ఎక్సలెంట్, నువ్వు గుడ్ జాబ్. ప్రైడ్ రేపు ఇంకా పెరుగుతుంది. అట్లా నువ్వు వారం చేయి, అసలు బైబిల్ మర్చిపోతావు. వారం ప్రార్థన చేయకుండా ఉండు, ప్రార్థన చేయడం మర్చిపోతావు. ఇంకా అయిపోయింది. అసలు చాప్టర్లో ప్రార్థన మీరు చేసుకుంటాను, బయట ఉంటాను. ప్రార్థనని నాకట్టుకోలేకపోతుందేమో, జాగ్రత్త. ఈరోజు మనం ఒకటే ఫోకస్ చేయాలి, ఏది మనల్ని వాగ్దానానికి దూరం చేస్తుందో దాన్ని కట్ చేయాలి. ఆమేన్, ఆమేన్. వాగ్దానం పొందుకోకుండా ఏ దయ్యం నిన్ను ఆటంకరుస్తుందో వాటన్నిటిని కట్ చేస్తున్నాము. ఆమేన్. నంబర్ 1, అన్బిలీఫ్, అపనమ్మకము నీలో వాగ్దానాన్ని నెరవేర్చదు. అండ్ నంబర్ 2, ప్రైడ్, ఈ గర్వం నిన్ను వాగ్దానానికి దగ్గర తీసుకెళ్ళదు. అండ్ నంబర్ 3, డౌట్, అనుమానం. ఇన్ని పెట్టుకున్నావు మైండ్లో, ఇది నెరవేరుతుందా నెరవేరదా, ఇప్పుడు ఈ సాక్రమెంట్ తాగాను, ఈ నొప్పి తాగుతుందా కొంచెం తగ్గిందన్నా ఇంకొంచెం ఉంది అంటా ఉంటారు చాలామంది. అబ్బా, డౌట్, క్వశ్చన్ ఆఫ్ డౌట్. ఇవన్నీ చిన్న చిన్నవే. 100 లీటర్ల పాలు ఒక్క చుక్క విషయమే బాగుంటుంది, టేస్ట్ అంతే, సూపర్గా ఉంటుంది అంతే. ఒక చుక్కే కదా అని తీసి పక్కన పెడతావా? ఒక్కసారి విషయం కలిసిందా ఆ పాలల్లో, ఆ విషయాన్ని పాలను వేరు చేయలేవు. ఒక్కసారి మనిషిలో విషయం దూరిందనుకో, ఆ మనిషిని విషయాన్ని వేరు చేయలేం. ఆ మనిషిని విషయాన్ని వేరు చేయలేం. ఏమన్నా మిషన్లు ఉన్నాయమ్మా? పాము గరిచిన తర్వాత విషయం తీసే మిషన్లు ఏమన్నా? నాకే తెలీదు. పాము కాటేసిన తర్వాత ఆ విషయం మెల్లగా నరాల్లో, ఎముకల్లో, రక్తంలో బాగా అన్నీ ఏడకు వచ్చేస్తాయి. ఎంత స్పీడ్గా వస్తుంది తెలుసా? అంత స్పీడ్గా వస్తుంది. పాము కాటేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అంటే ఒక్కసారి కసక్కనేసింది అనుకో, అది సెకండ్స్లో జబ 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 ఎక్కడుతుంది, బ్రెయిన్ డబ్ చచ్చిపోయింది, అయిపోయి అక్కడే శవం అంతే. ఒక్కసారి నీ లోపల విషం దూరిందా, నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. ఒక్కసారి నీలో విషం, విషమే కదా, ఒక్కరోజుగా ఎక్కించు చెప్తా, ఎక్కించు లోపలికి ఎక్కించు బిడ్డ. నిశా ఎక్కిందంటే నీకు అసలు తెల్లగా కూడా నల్లగా కనిపించదు. ఏం మొత్తం నల్లగున్నావు ఈరోజు నువ్వు? మత్తు విషం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎ క్వశ్చన్ ఆఫ్ డౌట్. మూడోది ఏంటి? మనలో సందేహము ఉండకూడదు. యేసునామములో ఆమేన్. అపనమ్మకము, సందేహము, డౌట్, ప్రైడ్ ఇవన్నీ మనలోంచి వెళ్ళిపోవును గాక. ఎందుకంటే మనకి వాగ్దానం కావాలి. ఆమేన్. ఐ వాంట్ ఎ డివైన్ సప్లై ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అండ్ నంబర్ 4, ఫైనల్లీ, డిసొబీడియన్స్, అవిధేయత. ఏంటది? చెప్పాలి గట్టిగా, అవిధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:17, Hebrews 3:17. ఎవరి మీద 40 ఏండ్లు ఆయనకు ఒప్పగించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారి గూర్చియే కదా. అవిధేయులైన వారిని గూర్చే కదా అంటున్నాడు. కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయి, వారు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశించలేకపోయారు. దేవుడు ప్రత్యక్షమై వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఈ బంధకాల నుంచి బయటికి తీసుకొస్తాను, మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తాను, మిమ్మల్ని అందరినీ బాగు చేస్తాను, మిమ్మల్ని అందరినీ గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఫైనల్ ప్రామిస్ ఏం తెలుసా? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మోషే సైతం కూడా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళలేకపోయారు. ఈవెన్ మోసెస్ డిడ్ నాట్ వెంట్ టు దట్ ల్యాండ్. కొందరు అనేక మంది ఆ ల్యాండ్లోకి అడుగు పెట్టలేకపోయారు. తనములో ఎంటర్ అవ్వలేకపోతున్నామంటే బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. దేవుడికి నీకు అడ్డం వచ్చిన డిసొబీడియన్స్ కూలిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అవిధేయత పెడత్రం. ఏం పో నో. పాపం ఒకరోజు ఒక 40 days పాపం ఏదో ప్రేయర్లో ఉందామని నేను కొండెక్కాడు పాపం బ్రదర్ గారు. ఇక్కడ చేరి చెయ్యని పాపం లేదు, A to Z అన్ని పాపాలు చేశాడు. పోయేటప్పుడు ఒకటే అన్నాడు, నాన్న బాగా ప్రేయర్లో ఉండండి అని. ఎట్లా బాగా ప్రేయర్లో ఉండి. నేను అట్లా ఒక పాపం అట్లా వెళ్ళాడు అంతే. ఇంకేం సంగతులు, ఏం కూర చేస్తావు పొద్దున, రేపేం చేస్తావు కూర, ఎల్లుండి ఏం కూర చేస్తావు, మాంసం తెచ్చుకొని తిందామా, చికెన్ తిందామా, మటన్ తిందామా. See, the moment
ఒక సుపీరియర్ పర్సన్, ఒక అనాయింటెడ్ పర్సన్ ఆ ప్లేస్ని వెకేట్ చేసిన వెంటనే దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మాట్లాడుకో, మాట్లాడు మాట్లాడు, మౌనముగా ఉండకు అంటుంది. అది మౌనంగా ఉండబాకు, చర్చలు మాట్లాడుకుంటా ఉండండి, మంచిగా మాట్లాడుకుంటండి దయ్యాలు పట్టిన వాళ్ళ. డీమన్స్ ఆల్వేస్ మర్మర్, డీమన్స్ ఆల్వేస్ మర్మర్, సణుగుడు గొణుగుడు దయ్యాలు నేను ఇరిటేట్ చేస్తాయి. నువ్వు విసిగెత్తిపోయి నువ్వు మాట్లాడేసి నువ్వు వామిట్ చేస్తూ ఉంటావు అనేకుల మీద. షుడ్ బి వెరీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. ఫైనల్లీ ఫోర్త్ వన్, డిజొబీడియన్స్ నిన్ను వాగ్దానాన్ని పొందుకోకుండా చేస్తుంది. వాగ్దానం గొప్పదా? ఇవన్నీ గొప్పవంటే వాగ్దానం గొప్పదా? ఆమేన్. వాగ్దానం కోసం ఈ 4ని మనం తీసిపడేస్తాం. ఆమేన్, హల్లెలూయా. Number one unbelief, number 2 pride, number 3 doubt, number 4 disobedience. ఈ 4 మనలో ఉండకుండా ఉండును గాక. నాలో లేవని అనబాకండి ప్లీజ్, దయచేసి మీకు దండం పెడతాను. ఒక కంపల్సరీ ఉంటాయి లోపల అవి సమృద్ధిగా, అవి మనం తీసేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఒప్పుకోవడం కూడా డిజోబీడియన్సే, ఒప్పుకోకపోవడం కూడా డిజోబీడియన్సే. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, తన అతిక్రమములు దాచిపెట్టక దాన్ని ఒప్పుకున్నవాడు వర్ధిల్లును. 2024లో ఎన్నోసార్లు మనం డిజోబీడియంట్గా ఉన్నామేమో, ప్రభువుని గాయపరచమేమో, దట్స్ ఓకే, లీవ్ ఇట్. ప్రభు ఒకటే అంటున్నాడు, ఈ 4 పెట్టుకోబాగరా అంటున్నాడు. ఆమేన్. ఈ 4కి గుడ్ బై. ఆమేన్. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరికీ ఈ 4 ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. Number one unbelief, number 2 pride, number 3 doubt, number 4 disobedience. ఈ 4 నిన్ను వాగ్దానానికి దూరం చేస్తాయి. You hate God, you hate godly people, you hate people, you hate your pastor, you hate things, you hate your church, you hate everything. నువ్వు దైవికమైనవన్నిటి నువ్వేం చేస్తావు? ద్వేషిస్తావు. You hate things because the evil will make you to hate the promise. అపవాది నేనేం చేస్తుంది? వాగ్దానాన్ని ద్వేషించేలా, ఆ వాగ్దానం నాకొద్దు, అవసరం లేదు, మాకేం అవసరం లేదు, మాకేం అవసరం లేదు. అబ్బా పదాలు ఎలా చచ్చిపోతాను నేను. అమ్మ కావాలంటే అవసరం లేదు, ఆ మాట అనకండి దయచేసి. వద్దు కావాలమ్మంటే థ్యాంక్స్ 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 అని అర్థమైంది తెలుసా? ఉంది నా కాడని. ఎవరిని ఇస్తాను అనుకో, ఉందని కాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరిని అన్నం వేస్తున్నారు ఎక్కువసేపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాను, అంతే. అంటే ఆపేయని అర్థం. అవసరం లేదు, చాలు, ఎక్కువ చేయబాక. ఇవన్నీ కొంచెం వల్గర్ టఫ్ ఉంటాయి వర్డ్స్ అవి, ప్లీజ్ దయచేసి నా దగ్గర వాడకండి. నాకు అసలే కొంచెం హృదయం చాలా సెన్సిటివ్ మంది, ఓకేనా? అవసరం లేదు, అవసరం లేదా? అబ్బా మీకు తెలీదు. థ్యాంక్ యూ కావాలంటే థ్యాంక్ యూ. ఏం కావాలి? థ్యాంక్ యూ. అవసరం లేదట. నన్ను తింటామంటే అవసరం లేదు. అది బూతు మాట, అది తెలుసా? ఏమనాలా? థ్యాంక్ యూ. అన్నం వేసుకోండి థ్యాంక్ యూ. నేర్చుకోండి 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 పెద్ద మనుషులు. అన్బిలీఫ్, ప్రైడ్, డౌట్, డిజోబీడియన్స్. ఈ 4 వాగ్దానానికి దగ్గర దూరం చేస్తాయి. ఈ 4 మనం తీసేయను గాక. ఆమేన్. ఏం పెట్టుకోవాలి? Number 1 we need to believe. Number 2 దేవుడి పనులు చేయాలి. Number 3 Number 4 obedience. Number 5 పేషెన్సీ. ఇవి ఉంటే ఈ వాగ్దానం మీ సొంతం. ఆమేన్.